సర్కార్ తన నుంచి మనకి ఏదైనా సాయం కావాలన్నా సవలతి కావాలన్నా మొదలు పెద్ద ఆఫీసర్లకు లీడర్లకు వినతి పత్రాలు ఇచ్చుడు గోస చెప్పుకునుడు నడుస్తుంది. అట్లా ఓ 2-3 మాటలు తిరిగినా పని కాలేదంటే ఇక సీదా జంగులేపుడే, రోడ్డెక్కి ధర్నాలు రాస్తా రోకోలు ఏసుడే. లొల్లి ముదురుతుందనిపిస్తే గప్పుడు సర్కారోళ్ళు సరే మీరు అన్నట్టే చేద్దాం తీయుర్రి అంటారు. మన సెంటరోళ్ళ తరిక అట్లనే ఉన్నది. మళ్ళా తెలంగాణ రైతుల యూరియా కష్టాలు కొంత తీరినట్టే. 50,000 టన్నుల లోడ్ రాబోతున్నది. మళ్ళా మన కాంగ్రెస్ ఎంపీలు 2-3 రోజులు పార్లమెంట్ ముంగట లోపట జోరుగా కొట్లాడినందుకు సెంటర్ వాళ్ళు యూరియా పంపుతురు అన్నట్టు. తెలంగాణకు 9,80,000 టన్నులు పంపేది ఉంటే ఇప్పటిదాకా వచ్చింది 5,30,000 టన్నులే. రాబోతున్న 50,000 టన్నులు కలిపినా ఇంకో 4,00,000 టన్నులు పెండింగ్లు ఉన్నట్టే. సెంటర్ వాళ్ళ కథ గిట్లున్నందుకే ఈడ మన రైతులకు ఇంత గోస. నెల రోజుల కాంచెల్లి సొసైటీ ఆఫీసుల ముంగట ఇంతింత పొడుగు లైన్లు. ఆనలేదు ఎండలేదు, 2 బస్సాలు దొరికితే చాలని మస్తు తన్లాడుతుంటే వచ్చేది ఒక మూల కూడా చాలతలేదు. మరి మనోళ్ళు పోయి సెంటర్ మంత్రులను కలిసినా సీఎం సార్ ఎన్నో ఉత్తరాలు రాసినా ఫైదా లేకుంటే ఇక లాభం లేదని కాంగ్రెస్ ఎంపీలు లడాయి ఎత్తుకున్నారు పార్లమెంట్ కాడ. మనకి ఇవ్వాల్సింది బీజేపీ 7 రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారని దినాం ఇంత కొట్లాట జోరైతుండే వరకు ఒక 50,000 టన్నులు పంపుతుర్రు. ఇక ఇంత ఫైటింగ్ చేస్తే గింత ఇస్తున్నారంటే ఇక తతిమ 4,00,000 టన్నులు రావాలంటే ఇంకెంత కొట్లాడాలనో పో.